కంటే ఐ లవ్ యూ. రాస్కెల్. ఇలా పీకిందేంట్రా? ఎలాగైనా దీనిలో రౌండేసేయాల అంతేరా. దీని బుక్లో లెక్కలు రాసేయాల. ఏంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదు? ఏమైందమ్మా ఏడుస్తున్నావు? అబ్బాయి నీకు నచ్చలేదా? ఎందుకు నాన్న, నాకు ఇష్టం లేని పెళ్లి చేసి నన్ను ఇలా బాధ పెడుతున్నారు. ఎందుకు నాన్న, చిన్నప్పటి నుంచి నేను అడిగినవన్నీ ఇచ్చారు. ఈ విషయంలో మాత్రం మీ నిర్ణయం తీసేసుకుంటారా? ఒక్క మాట కూడా నన్ను అడగాలనిపించలేదా మీకు? తప్పు చేశారు నాన్న. చిన్నప్పటి నుంచి మీలో నేను అమ్మని చూసుకుంటున్నాను. తప్పు చేశారు నాన్న. రేపటి నుంచి నాకు తెలియని వ్యక్తితో నేను ఎలా హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నారు? నాకు తెలియని పర్సన్తో నేను ఎలా కాపురం చేస్తాను అనుకుంటున్నారు? నన్ను అడగాలనిపించలేదా? ఎందుకమ్మా ఏడుస్తావు? ఈ మధ్యతరగతి కుటుంబాలు ఇంతే కదా. అయినా అబ్బాయి మంచివాడు, మంచి జాబ్ ఉంది, లైఫ్లో సెటిల్ అవుతారని చేశాను. నువ్వు సంతోషంగా ఉండాలనే కదమ్మా నేను ఈ మ్యారేజ్ చేశాను. ఒరే ప్రసాద్, నువ్వు బండి వేసుకురా. సరేరా. చెట్లు అంటే మీకు మంచిగానే పడతాయి. డాడీ. ఓకే డాడీ. ఓకే ఒకసారి డాడీ మళ్ళీ ఫోన్ చేస్తా. చెప్పమ్మా. కాలేజ్కి వెళ్తుంటే అబ్బాయిలు ఏడిపిస్తున్నారు. అబ్బాయిలు ఏడిపిస్తున్నారంటే మీ బిహేవియర్ బాగుంటే ఎవరు ఏడిపిస్తారు? అలా కాదు డాడీ, వాళ్ళు హెరాస్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. కాలేజ్కి వెళ్ళడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ బిహేవియర్ చేంజ్ చేసుకుని జోలికి ఎవరు రారు. నా బిహేవియర్ బాగానే ఉంది, బట్ కాలేజ్లో ప్రాబ్లం. నేను అదే చెప్తున్నా మీకు. ఓకే తర్వాత చూద్దాం. తీసుకెళ్ళరా. సత్తిగా చాలా రోజుల తర్వాత రా.
వెళ్ళమ్మా, వెళ్ళు, శోభనం గదిలోకి వెళ్ళు. కన్న కూతుర్ని పట్టించుకొని తండ్రిని ఎక్కడ చూడలేదు. పురిటి నొప్పులతో బాధపడుతూ ఒక బిడ్డకు జన్మనిచ్చిన తల్లి చివరకు పుట్టిన బిడ్డకు కడుపు నొప్పి ఉంది అని చెప్పినా పట్టించుకోకుండా స్కూలుకి పంపిస్తుందే, ఇదేం సమాజం అర్థం కావట్లేదు. ఓ తండ్రి తన కూతురిని కొంతమంది పోకిరి వెధవులు ఏడిపిస్తున్నారు అని చెప్పినా పట్టించుకోకుండా తన కూతురిని ముందు నువ్వు సరిగ్గా ఉండు అని చెప్పిన ఓ తండ్రి పెంపకం సరిగ్గా లేదని ఒప్పుకుంటూ చెప్పుకుంటున్న ఓ తండ్రి దౌర్భాగ్యం. బాధలు ఎవరితో చెప్పుకోలేక, మనసారా తనివి తీరా నవ్వుకోలేక, తన తండ్రి ఇష్టం లేని వారితో పెళ్లి చేశాడని అనుక్షణం బాధపడుతూ ఇంకా నాకు చావే శరణమని ఆత్మహత్య చేసుకున్న ఓ అభాగ్యురాలు. ఇలా ఎందరో ఆడబిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారి ఆశలు, కోరికలు చితిలో మండే కట్టెలాగా, గాలిలో ఎగిసే అగ్నిజ్వాలలా ఆవిరి అయిపోతున్నాయి. రాబోయే తరానికి ఆడపిల్ల రూపం చూడలేకపోతామని బాధేస్తుంది. ఓ సమాజమా, ఇకనైనా